హై బీపీ, షుగర్, గుండె జబ్బులు మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు అనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లు లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడీ అనేది ఒక పెద్ద గండంగా ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడ్డానికి చిక్కుడు గింజల ఆకారంలో 2 చిన్న చిన్న రబ్బరు తిత్తుల్లాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అనే వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హై బీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్లు, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీలో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిల పడిపోతున్నాయి. సీకేడీ అన్నది క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు 3 నెలల కంటే ఎక్కువ కాలం తగ్గి ఉందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. సో ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గింది అంటే కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి, వాటి ద్వారా తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పడం అవుతుంది. కొన్నిసార్లు విపరీతంగా విరోచనాలు రావడము, వాంతులు అవ్వడము, లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఈ ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల దానికి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. ఈ సిచ్యువేషన్లో మనకి కిడ్నీల పనితీరు తగ్గుతుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి మోటార్ అనుకున్నాం కదా, హార్ట్కి సంబంధించి దాని పంపింగ్ యాక్షన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా కిడ్నీకి వెళ్ళాల్సిన వాటర్ ఏదైతే బ్లడ్ వెళ్ళాల్సిన సప్లై తగ్గుతుందో దానివల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఫిల్టర్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ఫిల్టర్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి ముఖ్యంగా అంటే మన డయాలసిస్ పేషెంట్లు చూసుకుంటే 100 మందిలో 50 మందికి షుగర్, బీపీ, ఈ 2 కారణాల వల్ల కిడ్నీ పనితీరు తగ్గుతుంది. మెయిన్ ఇంకొక 3 కారణం ఏంటంటే మనము మూత్రాశయం దాంట్లో బ్లాకేజ్ కానీ, స్టోన్స్ కానీ ఇవేమన్నా ఉన్నా కూడా కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. హై బీపీ, షుగర్ జబ్బు, కిడ్నీలు దెబ్బతినిపోవడానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఇవి రెండే. హై బీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీల్లోకి వెళ్లడంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహుల్లో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండే వడపోత కోసం గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. హై బీపీ, షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవడం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండడం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటితిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడడం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండడం, వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్రంలో తేడాలు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తుంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ పనితీరు అంటే 80% తగ్గేంత వరకు చాలామందికి సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు. అందుకని దీన్ని సైలెంట్ డిజీజ్ అంటారు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ స్టేజెస్కి వచ్చినప్పుడు మనకి తెలిసే సార్ట్ ఆఫ్ ఇండికేషన్స్ ఆర్ సిమ్టమ్స్ ఎలాగుంటాయంటే కొన్నిసార్లు కాళ్ళవాపుల కింద, కొన్నిసార్లు మొహం వాపు కింద, కొన్నిసార్లు ఆయాసం రావడము, కొన్నిసార్లు దురదలు రావడము, విపరీతంగా నీరసం రావడం, ఆకలి లేకపోవడం, వాంతులు అవ్వడం, ఇలాంటి సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ యాన్యువల్గా కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎవరికైతే షుగరు, బీపీ ఉన్నాయో వాళ్ళు ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 years వాళ్ళు 6 monthly to 1 year బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఈ బ్లడ్ టెస్టుల్లో ముఖ్యంగా క్రియాటినిన్ అన్నది పరీక్ష చేసుకోవడం.
దాని నుంచి డిరైవ్ చేసిన ఈజీఎఫ్ఆర్ అన్న వాల్యూని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీనికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక యూరిన్ పరీక్ష. ఈ యూరిన్ పరీక్షనే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. అంటే యూరిన్లో ఇది ఎంత ప్రోటీన్ పోతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, అంటే ఉండాల్సిన దానికంటే ప్రోటీన్ ఎక్కువగా యూరిన్లో పోతున్నప్పుడు కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా SGLT2 ఇన్హిబిటర్స్ అని, అంటే ఇవి చాలాసార్లు షుగర్కి ఇస్తారు, కానీ ఇది ప్రోటీన్ తగ్గించి కిడ్నీ ఫంక్షన్ని చాలా స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది కాకుండా ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇవి ఏంటంటే కిడ్నీ ఫిల్టర్స్లో ఉన్న ప్రెషర్ని తగ్గించి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇవి రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అది కాకుండా కొన్నిసార్లు కిడ్నీ వాపు ఉందనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడము, ఒబెసిటీ ఉంటే ఇప్పుడు ముఖ్యంగా వెయిట్ తగ్గడానికి చాలా రకాల మందులు వస్తున్నాయి. ఇవి కూడా కిడ్నీ పనితీరుని స్టెబిలైజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కిడ్నీలు దెబ్బతినిపోవడం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవడం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే మాత్రం జబ్బుని పూర్తిగా నయం చేయడం కష్టమే. కానీ అది ఇంకా ముదరకుండా, కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు గ్లోమర్లో ఫిల్టరేషన్ రేట్ అంటే GFR అనే వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు. ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీలీటర్ల కంటే తక్కువగా నమోదైతే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. అంటే CKD వ్యాధి మొదటి దశలో ఉన్నట్టు అర్థం. వడపోత సామర్థ్యం 60కి 90కి మధ్యలో ఉంటే స్టేజ్ 2 అని, 30కి 60కి మధ్యలో ఉంటే స్టేజ్ 3 అని, 15కి 30కి మధ్యలో ఉంటే స్టేజ్ 4 అని పిలుస్తారు. వడపోత సామర్థ్యం 15 ml కంటే తగ్గిపోతే కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయినట్లు లెక్క. ఈ దశలో కృత్రిమంగా బయట నుంచి యంత్రాల సాయంతో వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవటం, లేదంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవటం ఒక్కటే పరిష్కారం. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మనకున్న ఆప్షన్స్ 2 రకాలు. ఒకటి డయాలసిస్, 2 కిడ్నీ మార్పిడి. ఈ కిడ్నీ మార్పిడి అన్నది ఆల్మోస్ట్ లైక్ ఏ గోల్డ్ స్టాండర్డ్. ఎవరికి అంటే ఎవరైతే ఎలిజిబుల్, ఓకే, ఎవరైతే ఫిజికల్లీ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కిడ్నీ మార్పిడి ఈజ్ ఆల్వేస్ ఏ గోల్డ్ స్టాండర్డ్. కిడ్నీ దెబ్బ తినకుండా తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒకటి యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే తగినంత నీరు తాగడం. 2 ఉప్పు అన్నది జాగ్రత్తగా తీసుకోవడం. మనకి సుమారుగా ఇండియన్ డైట్లో చూస్తే 10 నుంచి 12 గ్రాముల వరకు ఉప్పు కన్స్యూమ్ చేస్తాము. ఎవరికి అయితే బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదు షుగర్ ఉంది, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నవాళ్ళు ఉప్పు తక్కువగా తీసుకోవడం బెటర్. టిపికల్గా ఎంత అంటే 5 grams, అంతకంటే తక్కువ తీసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. ఇది కాకుండా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకోవాలి. ఒబెసిటీ అంటే స్థూలకాయం ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గితే కిడ్నీ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎవరైతే డీహైడ్రేటెడ్గా ఉన్నారో, ఎవరైతే బీపీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్నారో వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా ఎక్కువ అపాయం కలిగే అవకాశం ఉంటుంది. సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ ఏమిటి అంటే పారాసెటమాల్, అంటే క్రోసిన్ కానీ డోలో కానీ ఇలాంటివి వాడుకోవడం ఎప్పుడైనా సరే మనకి మంచిది. CKD ముదరడానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావడానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందనే నిర్ధారణ అయితే ACE ఇన్హిబిటర్, ARB రకం మందులు సిఫారసు చేస్తారు. ఇవి హై బీపీని, కిడ్నీ జబ్బుని రెండింటిని నియంత్రించుకోవడానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. ధూమపానం, మద్యపానం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృత్తుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ C, విటమిన్ E లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు పూర్తిగా మానుకోవడం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవడం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉండడం, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్నా సరే చాలా కాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపవచ్చు.